చందమామ కథలకు స్వాగతం. ఈరోజు మనం వేదవాక్కు అనే కథ విందాం. అనగనగా ఒక రాజు మారువేషంతో తిరిగి ప్రజల స్థితిగతులు స్వయంగా తెలుసుకోవటం ఆయనకు సరదా. అందుకనే మంత్రిని వెంట పెట్టుకొని ఊరూర సంచారం చేస్తూ ఉండేవాడు. ఒకసారి వారిద్దరూ ఇలా సంచారం చేస్తూ మిట్ట మధ్యాహ్నం అయ్యేసరికెల్లా దూరాన ఉండే ఒక గ్రామం చేరుకున్నారు. ఆ గ్రామంలో ఒక ఇంటి ముందు వారికి ఒక అతను కనిపించాడు. ఆయన నిమ్మ పండు వంటి ఛాయ కలవాడు. 20 ఏళ్ల ప్రాయం వాడు. వయసుకు తగ్గ ఒడ్డు పొడవు కలవాడు. రాజు మంత్రి వెళ్ళి ఆయనను సమీపించి పలకరించి పుట్టుపూర్వోత్తరాలన్నీ కనుక్కున్నారు. ఆ వ్యక్తి తన పేరు మిహిరుడని చెబుతూ వారికి ఆతిథ్యం ఇచ్చాడు. వారు ఇష్టాగోష్ఠి చేస్తూ ఉండగా మిహిరుడు గొప్ప జ్యోతిష్కుడనే విషయం రాజుకు వెల్లడైంది. ఆ గొప్పతనం ఏమిటో పరీక్షిద్దామని రాజు, స్వామి, మేము వర్తకులం, వ్యాపార విషయంలో దేశ సంచారం బయలుదేరాం. మేము తలపెట్టిన వర్తకం లాభిస్తుందా లేదా, ప్రారంభించడానికి ఎప్పుడు బాగా ఉంటుంది, కొంచెం సెలవీయండి అని కోరాడు. వెంటనే మిహిరుడు, అయ్యా, మీరిద్దరూ జాతి వర్తకులు కారు, మారు వేషంలో ఉన్న క్షత్రియులు. మీరు ఫలానా వారై ఉంటారనటానికి సందేహం ఏమీ లేదు అని చెప్పేసరికి వారు అమితాశ్చర్యం పొందారు. తరువాత రాజు మిహిరుణ్ణి తమ ఆస్థానంలో పెట్టుకున్నాడు. ఇలా ఉండగా లేక చాలా కాలానికి రాజుకు ఒక కుమారుడు కలిగాడు. శిశువు జాతకం తయారు చేయవలసిందని ఆస్థాన జ్యోతిష్కులందరికీ రాజాజ్ఞ అయింది. ఆ జ్యోతిష్కులందరూ తమ యావత్ శక్తిని జ్ఞానాన్ని వినియోగించి అతి శ్రద్ధతో రాజకుమారుడి జాతకం సిద్ధపరిచారు. పని పూర్తి కాగానే రాజు దర్బారు చేశాడు. ఆ సభలో అందరూ కూడా రాజకుమారుడి జాతకం చాలా దివ్యంగా ఉన్నదని, అయితే 20వ ఏట మాత్రం అందులో ఒక చిన్న గండం కనిపిస్తుందని చెప్పారు. అయితే ఆ గండం కూడా దాటేయవచ్చు అని ఏకగ్రీవంగా చెప్పారు. అయితే మిహిరుడు మాత్రం ఆ బాలుడు 20వ ఏట ఫలానా రోజున 5:30 గంటలకు అడవి పంది మూలంగా మరణిస్తాడని చెప్పాడు. రాజకుమారుడికి బాల్యం దాటింది. జ్యోతిష్కుల మాటలు జ్ఞాపకం రాగా అప్పటి నుండి రాజు మనసు కలవరం చెందింది. అటు సూర్యుడు ఇటు పొడిచినప్పటికీ మిహిరుడి నోటి వాక్యానికి తిరుగులేదని రాజుకు బాగా తెలుసు. కనుక కుమారుడి విషయంలో ఉపేక్ష చేయడానికి ఎంత మాత్రమూ వీలు లేదనుకున్నాడు. పోతే దైవ విధికి అడ్డుపడే శక్తి ఎంత మాత్రమూ మానవునికి లేదు. అయినా ప్రయత్నం చేసి కుమారునికి అడవి పంది మూలంగా వచ్చే గండం తప్పింప చూద్దామని రాజుకు బుద్ధి పుట్టింది. ఈ ఉద్దేశంతో నగరానికి దూరంగా 7 అంతస్తుల మేడ కట్టించి చుట్టూ ఎత్తైన గోడలు ఆవరణగా పెట్టించి చీమలు దూరటానికైనా వీలు కానంత బందోబస్తు చేయించాడు. సమస్త సదుపాయాలు ఆ మేడలోనే జరగటానికి ఏర్పాటు చేసి స్నేహితులతో సహా తన కుమారుణ్ణి దానిలో ప్రవేశపెట్టించాడు. వాళ్ళు ఎవరూ కూడాను మేడ విడిచి చుట్టుపక్కల వనాలలోకి విహారం వెళ్లకుండా కట్టడి చేశాడు. ఇన్ని చేసి తను అప్పుడప్పుడు వచ్చిపోతూ చూస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా గండకాలం సమీపించింది. జ్యోతిష్కులు పెట్టిన గడువు 1-2 రోజులే ఉన్నది. అప్పుడు రాజు సైనికులతో ఇది వరకుడు కంటే కూడా చాలా జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక చేశాడు. గండదినము నాడు సూర్యోదయం మొదలు ప్రతి క్షణం కుమారుని ఆరోగ్యం తనకు తెలపటానికి రాజు వేగులను ఏర్పాటు చేశాడు. మధ్యాహ్నం 3 గంటలు అయ్యే వరకు వేగులు ఒకరి వెనక ఒకరు వచ్చి రాజకుమారుడు ఉత్సాహంగానే ఉన్నాడని చెబుతూ వచ్చారు. రాజు కొలువు తీర్చి పండితాగోష్ఠి జరుపుతున్నాడు. సభలో వారందరూ మిహిరుడి లెక్కలు వేయటంలో ఏదో పొరపాటు చెంది ఉంటాడని, ఆయన మాట పొల్లు అయితే రాజుకు తప్పక ఆగ్రహం కలుగుతుందని భయపడసాగారు. ఇంతలో 5 గంటలైంది. సభలో వారందరితో సహా రాజు కుమారుణ్ణి చూడటానికి బయలుదేరాడు. దారిలో ఒక బంటు ఎదురై కుమారుడు బాగానే ఉన్నాడని, చక్కగా ఆడుకుంటున్నాడని రాజుతో చెప్పాడు. ఇదేమిటన్నట్టు అందరూ ఒక్కసారిగా మిహిరుని వంక చూశారు. అంత మాత్రానికి మిహిరుడు బెదరలేదు.
నా జోస్యం తప్పదు అన్నాడు. రాజు కుమారుడు ఉండే నగరు ప్రవేశించి బోగట్టా చేయగా అతడు 4వ అంతస్తు మీద ఉన్నాడని సేవకులు చెప్పారు. అక్కడికి పోయి చూస్తే గాలి కోసం డాబా మీదకి వెళ్ళి ఉన్నాడని అన్నారు. మిహిరుని వంక చూశాడు రాజు. అందుకు మిహిరుడు, రాకుమారుడు ఈ లోకం వదిలి అప్పుడే అరగంట అయిందని చెప్పి నొక్కి చెప్పాడు. దడదడ కొట్టుకుంటున్న గుండెలతో అందరూ వేగంగా 7వ అంతస్తు ఎక్కుతున్నారు. ఇంత ఎత్తుకు అడవి పంది ఎలా ఎక్కగలుగుతుందా అని అందరికీ బలమైన సందేహం పట్టుకున్నది. తీరా డాబా ఎక్కి చూసేసరికి ఒక జెండా స్తంభం కింద మంచం పైన రొమ్ము మీద భారమైన ఇనుప వరాహ విగ్రహం పడి నెత్తురు మడుగులో శరీరంతో రాకుమారుడు కనిపించాడు. పుత్రశోకం భరించలేక అపరిమితంగా విలపించాడు రాజు. ఆ నగరు నిర్మించినప్పుడు శిల్పి ఆ విగ్రహానికి జెండా స్తంభం మీద నిలిపి ఉంటాడు. కుతూహలం కొద్దీ బిడ్డడు దానిని లాగి ఉంటాడు. దాని ఫలితమే ఇది. వరాహమూర్తి మా ఇలవేలుపు అయి ఉన్నాడు. మా కులదైవమే ఈ విధంగా నా బిడ్డడిని తనలో ఐక్యం చేసుకున్నాడు. ఏది ఏమన్నా శాస్త్రం తప్పదు అని అందరికీ రాజు తెలియచెప్పాడు. రాజు అప్పుడు మిహిరుణ్ణి కౌగిలించుకొని అతన్ని ఎంతగానో గౌరవించి వరాహ మిహిరుడనే బిరుదు ప్రసాదించాడు.